లాల్ దర్వాజా సింహవాహిని ఆలయానికి సంబంధించిన అర్చకులు కార్తికేయ గారు ఉన్నారు. సో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే గురుగారు. చెప్పండి అమ్మా. ముందుగా మీకు ఆషాఢ మాస బోనాల శుభాకాంక్షలు. మీకు అందరికీ కూడా. గురుగారు చెప్పండి, ఆలయానికి ఇప్పుడు ప్రతి సంవత్సరం మనకు శుక్రవారం నుంచే బోనాలు సమర్పించడం జరుగుతుంది. అయితే ఈ రోజు ప్రస్తుతంగా ప్రత్యేకంగా చూస్తే సిటీ కాలేజ్ నుంచి మనకు అమ్మవారికి ప్రతి సంవత్సరం వాళ్ళు బోనాలు సమర్పిస్తారు అన్నట్లు చెప్తున్నారు. సో జనాభా కానీ లేకపోతే ఈసారి ఏర్పాట్లు కానీ ఎట్లా చేసిరు? ప్రతి సంవత్సరం లాగానే లాల్ దర్వాజా మహాకాళి దేవాలయంలో బోనాలకు సంబంధించిన కార్యక్రమాలన్నీ కూడా చాలా ఘనంగా సాగుతూ ఉన్నాయి. ఈ సిటీ కాలేజ్ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా, ఎందుకనంటే మన ధర్మం గురించి, మన ఆచార వ్యవహారాలు తెలవాలనే ఒక ఆలోచనతోని దేవాలయ కమిటీ వాళ్ళందరితో కలిసి మాట్లాడి బోనాలు ఎలాగో చేసుకుంటారు కనుక దాన్ని మీరందరూ కలిసి చేసుకుంటే పండగలా ఉంటుందని చెప్పేసి వాళ్ళందరికీ నచ్చజెప్పి గడిచిన 10 సంవత్సరాలకు పైగా దేవాలయంలో సిటీ కాలేజ్ విద్యార్థుల చేత బోనాల కార్యక్రమాలు వాళ్ళతో చేయిస్తున్నారు. అయితే ఈ బోనాలు విద్యార్థులే కాక మిగతా భక్తులందరూ కూడా దీంట్లో పాల్గొంటూ ఉన్నారు. అక్కడ నుంచి చాలామంది జనాలు, ఇంచుమించుగా 2 నుంచి 3 వేలకు పైగా జనాలు సమూహంగా ఏర్పడి అమ్మవారికి బోనాలు తీసుకొని వచ్చి దేవాలయం సమర్పణ చేస్తూ వస్తున్నారు. అయితే ఏదో ఒకసారి నచ్చజెప్పి తీసుకురావడమేమో మామూలు విషయం, కానీ ఒకసారి చేయగానే వాళ్ళకు మంచి జరిగింది కనుకనే వాళ్ళు వద్దన్నా పిలవకపోయినా చెప్పాలనే ప్రయత్నం చేయకపోయినా కూడా వాళ్ళగానే మేము బోనాలు తీసుకొస్తున్నామని చెప్పి వాళ్ళు స్వయంగా వస్తున్నారు కనుక ఇది అమ్మవారి యొక్క అనుగ్రహము, వాళ్ళ భక్తికి నిదర్శనం. ప్రత్యేకంగా గురుగారు, ఇప్పుడు మన లాల్ దర్వాజా సింహవాహిని ఆలయం అంటే మనకు చాలా ప్రత్యేకం. ఇప్పుడు మన ఉజ్జయిని మహాకాళి అమ్మవారు ఎట్లానో ఇట్లనే లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారు కూడా అంతే ప్రత్యేకత ఉంది. అస్సలు మెయిన్ అంటే మన అమ్మవారికి సంబంధించిన ప్రత్యేకత ఏంది? ఈ ఆలయానికి ప్రత్యేకత ఏంది అసలు? లాల్ దర్వాజా మహాకాళి దేవాలయం ఈ ఆలయ ప్రత్యేకత ఏంటంటే 100 సంవత్సరాల క్రితము హైదరాబాద్ నగరానికి వరద ముంపు వచ్చింది. మూసీ నది చాలా ప్రవాహంతో వస్తున్నప్పుడు నగరమంతా కూడా మునిగిపోయే పరిస్థితి వచ్చినప్పుడు అప్పటి నిజాం ప్రభువులకి ఎటువంటి పరిష్కారం దొరకకపోతే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి సలహాదారులు అమ్మవారిని మీరు ప్రార్థన చేయండి, అమ్మవారి అనుగ్రహం చేతనే మనం ఈ సమస్య నుంచి బయటపడతామని చెప్పి వాళ్ళు చెప్పడము, ఆ విషయాన్ని వాళ్ళు నమ్మడము, వాళ్ళు వచ్చి అమ్మవారికి ఇక్కడ ప్రత్యేకమైన పూజా కార్యక్రమాలు చేసుకొని అమ్మవారి దగ్గర నుంచి సారి తీసుకుపోయి నదిలో నిమజ్జనం చేయడం చేత నది శాంతించిందని చెప్పి మనకు చరిత్రకారులు చెప్తారు. అయితే ఇదే విషయాన్ని మేము గడిచిన 4 సంవత్సరాల క్రితం కూడా హైదరాబాద్ నగరానికి ఇదే విధంగా వరద వచ్చి నగరమంతా విపరీతమైన నీళ్లతో మునిగిపోయే పరిస్థితి వచ్చినప్పుడు కూడా అప్పటి ప్రభుత్వ అధికారులు ఇదే దేవాలయానికి వచ్చి మళ్ళీ అమ్మవారిని ప్రార్థన చేసి పూజా కార్యక్రమాలు చేసుకొని అమ్మవారి దగ్గర నుంచి సారి తీసుకుపోయి అమ్మవారికి మనస్ఫూర్తిగా పూజ చేసుకుని ఈ సారినంతా కూడా నదిలో, అంటే మూసీ నదిలో నిమజ్జనం చేయడం చేతనే నది శాంతించి వర్షాలు ఆగిపోయి మళ్ళీ జనాలు ఊపిరి పీల్చుకున్నారు. ఇది మేము ప్రత్యక్షంగా చూస్తున్నటువంటి సంఘటన కనుక అమ్మవారి యొక్క లీలలు 1, 2 అని కాదు, ఇలాంటివి ఎన్నో ఉన్నాయి. భక్తులు వాళ్ళకున్నటువంటి కోరికలు, సంతాన విషయం కానీ, కళ్యాణ విషయం కానీ, ఏదైనా ఆర్థిక సమస్యలు కానీ ఎటువంటివైనా సరే ఎవరైతే నిజమైనటువంటి భక్తి శ్రద్ధల చేత అమ్మవారిని సేవిస్తూ ఉన్నారో అమ్మవారు వాళ్ళందరికీ కూడా సరైన సమయంలో పరిష్కారాలు చూపించుకుంటూ అందరినీ తను అనుగ్రహిస్తూ వస్తుంది. అయితే దేవాలయం ప్రత్యేకత గురించి అడిగారు కనుక దేవాలయంలో మిగతా దేవాలయాలు జంతుబలి అనేది ప్రస్తుత కాలంలో కూడా నడుస్తూ ఉంది, కానీ ఈ దేవాలయంలో ఎటువంటి జంతుబలి లేదు. కారణం ఏంటంటే మనం చూస్తూ ఉన్నటువంటి విగ్రహాన్ని కంచి పరమాచార్య వారు స్థాపన చేసి దేవాలయంలో అప్పటిదాకా జరిగేటటువంటి ఈ జంతుబలిని ఇక్కడ వద్దు, ఇక్కడ అమ్మవారు చాలా శాంతస్వరూపిణి, కామాక్షి యొక్క మరొక్క రూపము కనుక ఇటువంటి అమ్మవారికి బలితో అవసరం లేదు, మీరు అమ్మవారిని కుంకుమార్చన చేత చండీ హోమాల చేతనే తృప్తిపరచగలుగుతారని చెప్పేసి స్వామివారే స్వయంగా చెప్పడము, ఆ మాటలని ఈ భక్తులు విశ్వసించడము, ఆనాటి నుంచి కూడా అదే రకమైనటువంటి పూజా కార్యక్రమాలు చేసుకుంటూ భక్తులందరూ కూడా తరిస్తూ వస్తున్నారు. ప్రత్యేకంగా బోనాల రోజు మనకు అమ్మవారికి ఎట్లాంటి పూజలు నిర్వహిస్తారు? ఉదయం నుంచి చూసుకున్నట్లయితే ఉదయాన్నే అమ్మవారికి 5 గంటలకి అభిషేకం ప్రారంభమవుతుంది. అభిషేకంలో ఎన్నో రకాలైనటువంటి ఔషధి
వస్తువుల చేత అభిషేకం పూర్తి చేసిన తర్వాత అమ్మవారికి అలంకారము అర్చన కార్యక్రమం పూర్తి కాగానే అమ్మవారికి దర్శనాలు మొదలవుతాయి. ఈ దర్శనాల్లో మొదలు కాగానే దేవాలయం నుంచి మొదటి బోనాన్ని సమర్పణ చేయగానే భక్తులందరూ కూడా వారి వారి ఇంటి నుంచి శ్రద్ధాభక్తుల చేత బోనాలు తీసుకురావడము అమ్మవారికి సమర్పణ చేయడము చేస్తూ ఉంటారు. అదే రోజున బోనాల రోజు సాయంత్రం వరకు కూడా బోనాల కార్యక్రమాలని జరిగిన తర్వాత 7 గంటల ప్రాంతంలో అమ్మవారికి శాంతి కలగాలి, లోకమంతా బాగుండాలని సంకల్పం చేత కళ్యాణోత్సవం చేస్తాము. కళ్యాణోత్సవం పూర్తి కాగానే బోనాల రోజు ఉన్నటువంటి కార్యక్రమాలన్నీ కూడా ముగిసిపోతాయి. గురుగారు, అయితే ఇప్పుడు మనకు బలి అనేది ఉంటది కదా, బలి చల్లుతారు అన్నట్లు చెప్తారు కదా, అది ఏంది అసలు? ఇది పొలిమేర బలి అంటాము. అంటే మన పొలిమేర ప్రాంతం చుట్టూ కూడా ఎన్నో రకాలైనటువంటి దుష్టశక్తులు అంటే ఊరిలో ఇప్పుడు ప్రస్తుతం అంతా ఇది నగరం, కానీ ఒకప్పట్లో ప్రతిదీ కూడా చిన్న చిన్న గ్రామాలుగా ఉండేది. ప్రతి గ్రామానికి పొలిమేర ఉండేది. ఈ పొలిమేర చుట్టూ కూడా అమ్మవారికి బలి చేసినటువంటి వస్తువులు, అది అన్నంలో కుంకుమ కలిపి కానీ, గుమ్మడికాయది కానీ, లేదా జంతు బలికి సంబంధించినటువంటి రక్తమైన మాంసం ముద్దలైన పొలిమేర చుట్టూ కూడా వాటిని బలి చేస్తూ, అంటే అష్టదిక్పాలకులు అంటారు, దిక్పాలకులకు బలి ఇవ్వడం చేత ఈ దిక్పాలకులు ఈ నగరాన్ని లేదా ఈ గ్రామాన్ని కాపాడుతూ ఉంటారు. గ్రామంలోకి ఎటువంటి శక్తి రాకుండా, దుష్టశక్తులు రాకుండా పూర్తి స్థాయిలో ఈ అమ్మవారు అడ్డుకుంటుందని చెప్పేసి మనకి పూర్వకాలం నుంచి ఉంది కనుక గ్రామదేవతగా ఉన్నటువంటి ప్రతి చోట కూడా ఈ బలి అనేది చేస్తూ ఉంటారు.